ప్రతిదినం ప్రభు సన్నిధి. జీసస్ ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి అదేవిధంగా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరం. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా. ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానపు మాట? దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడిందండి: నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకునలేదు అన్న మాటలు మనకు కనబడుతున్నాయి. క్లియరా? ఇక్కడ యోహాను భక్తుడి ద్వారా రాయిస్తున్న ఈ మాటలు మనం గమనిస్తే ఇక్కడ ఒక వెలుగు అన్న పదాన్ని ఉపయోగించాడు దేవుడు. ఏమని ఉపయోగించాడంటే నిజమైన వెలుగు ఉండెను అని. మనం ఈ మాట వినగానే చాలామందిని ఆశ్చర్యపోతాం. ఏమనంటే వెలుగులో నిజమైన వెలుగు ఏంటి? మళ్ళీ కొత్తగా ఈ పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు. వెలుగు అంటే ఒకటే కదా వెలుతురు. మన ఉదయకాల సూర్యుడు చూస్తున్నాం. దేశమంతా, భూమండలం అంతా ఏమండి చక్కనైన క్రాంతినిస్తారు. పొలాలకు వెళ్ళే వాళ్ళకి పొలము, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి ఉద్యోగము, అదేవిధముగా ఏమండి చదువుతున్న వారికి అందరికీ ఈ వెలుగు ఉపయోగపడుతుంది. మరి ఇక్కడేంటి అంటే ఇక్కడుండే నిజమైన వెలుగు వేరు, మనం జీవించటానికి మన కొరకు కలిగి ఉన్న సూర్యచంద్రులు వేరు. ఆ వెలుగు వేరు, ఈ వెలుగు వేరు. అందుకే అంటాడు నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు మనసులను వెలిగించుచున్నదట. దేవునికి స్తోత్రం. మీకు ఆశ్చర్యం అనిపించలేదా? వెలుగేంటి మనసులను వెలిగించేది? ఇంకా భోజనం, మంచి పదార్థాలు ఇలాంటివి అయితే మనిషిని బ్రతికిస్తాయి కదా. అయితే ఇక్కడ అంటాడు ఈ వెలుగట మనసులను వెలిగించుచున్నదంటే. ఎలా వెలిగించుతుందయ్యా అంటే సమాధానము, ఐక్యత, సత్యము అనగా ప్రేమ, నెమ్మది, ఇది వెలిగించుట అని మనం గమనించగలుగుతాం. స్తోత్రం. ఎందుకనంటే ఈ వెలుగు లేకపోతే మనిషి జీవించటం కష్టం. దావీదు గారు అన్నారు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము అని. ఈ దీపమే ఏమండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెలుగు. ఈ పూట వాగ్దానంగా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే కుటుంబానికి ఉన్న వెలుతురు వేరు, ఆత్మీయంగా మనకున్న వెలుతురు వేరు. ఆ వెలుగే క్రీస్తు యేసు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. మరి ఈ మాటలు వింటూ దూరాన సమీపాన ఉన్న పిల్లరా, నిజమైన వెలుగు హృదయాన్ని నెమ్మదిపరుస్తుంది. నిజమైన వెలుగు నీ కుటుంబంలో అశాంతిని తీసేస్తుంది. నిజమైన వెలుగు నువ్వు చేసే చిన్న పని, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏమండి ఇంకా వేరే ఏదైనా కానీ వాటన్నిటిలో నెమ్మదిని, సమాధానాన్ని, ఐక్యతను కలుగు చేస్తుంది. ఎందుకంటే 4 రోజులుండి ఆరిపోయే వెలుగు కాదు ఇది. నీ జీవితాంతం, నీ తర్వాత నిన్ను చూస్తూ ఎదుగుతున్న నీ కుటుంబ సభ్యులలో కూడా అదే వెలుగు ప్రకాశింపజేస్తుంది. అట్లాంటి వెలుగే నజరేయుడైన యేసు క్రీస్తు దేవుని నిజమైన వెలుగు. మరి నిజమైన వెలుగు నువ్వు కలిగి ఉన్నావని నేను సంతోషిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. సరే, ఆలోచించు, గమనించు. నిత్య వెలుగు నీ కుటుంబానికి తోడై ఉండి నిన్ను భద్రపరిచి క్షేమపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ నిజమైన వెలుగులో నీ బిడ్డలు ఉండి వర్ధిల్లుతున్నట్టు ఇక్కడ వాక్యం మాకు కనబడుతుంది ప్రభువా. మరి అటు ఘనమైన, బలమైన మీ కార్యం జరిగించి ఈ నిజమైన వెలుగు ఆత్మీకంగాను, ఆధ్యాత్మికంగాను ఆశీర్వాదకరంగా ఉంటుందని మీరు తెలియజేశారు. ఆ దిశగా నీ పిల్లలు నడిపించమని, మీరు మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.